హలో గైస్! యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అంటే ర్యాంకింగ్ ఓపెన్ చేసి టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం కాదు. నేను కూడా యూనివర్సిటీస్‌కి అప్లై చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే చేశాను. ప్రాపర్ ఐడియా లేక ఏవేవో ర్యాండమ్ యూనివర్సిటీస్‌కి అయితే అప్లై చేశాను. బట్ ఇక్కడికొచ్చాక నాకు తెలిసిందేంటి అంటే, మనకి కరెక్ట్ యూనివర్సిటీ అంటే టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ కాదు. మన ప్రొఫైల్‌కి, మన బడ్జెట్‌కి, మన కెరీర్ గోల్స్‌కి ఏ యూనివర్సిటీ అయితే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతదో అదే మనకి పర్ఫెక్ట్ యూనివర్సిటీ. అండ్ ఈ వీడియోలో ఈరోజు నేను మీకు యూనివర్సిటీస్‌ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేయాలి, అండ్ ఏ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలో కంప్లీట్ డీటెయిల్‌గా అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వన్స్ మీరు మాస్టర్స్‌కి వద్దామని ఫిక్స్ అయ్యాక, ఏ పర్టిక్యులర్ మేజర్‌లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారో మీకు ఒక క్లారిటీ అయితే ఉండాలి. అది డేటా సైన్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, సైకాలజీ ఎట్సెట్రా. సో, ఏదైనా గానీ మీకు ముందు మీరు దేంట్లో మాస్టర్స్ చేయాలో మీకు ఒక క్లారిటీ అయితే ఉండాలి. సో, వన్స్ అది ఫిక్స్ అయిపోయాక మీకు మీ ప్రొఫైల్ మీద కంప్లీట్ అండర్‌స్టాండింగ్ అయితే ఉండాలి. సో, మీకు సీజీపీఏ ఎంతుంది? మీకు జీఆర్ఈ స్కోర్ ఎంత? ఐఎల్టీఎస్ ఎంతుంది? రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా? వర్క్ ఎక్స్‌పీరియన్స్ గానీ, ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ గానీ, ప్రాజెక్ట్స్ గానీ, పేపర్ పబ్లికేషన్స్ కానీ, సో, మీ ప్రొఫైల్ మీద మీకు ఎంత ఐడియా ఉంటే మీరు యూనివర్సిటీస్ అప్లై చేసేటప్పుడు మీకు అంత ఈజీ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఎవ్రీ యూనివర్సిటీకి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. సో, కొన్ని యూనివర్సిటీస్‌కి సీజీపీఏ ఎంతుండాలి, కొన్ని యూనివర్సిటీకి ఐఎల్టీఎస్ ఎంతుండాలని చెప్పి వాళ్ళు ముందే మెన్షన్ చేస్తారు. సో, మీకు మీ ప్రొఫైల్ మీద ఐడియా ఉంటే మీరు ఈజీగా వీటిని షార్ట్ లిస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీ ప్రొఫైల్ మీద మీకు కంప్లీట్ ఐడియా ఉన్న తర్వాత మీరు మీ యూనివర్సిటీస్‌ని 3 కేటగరీస్‌గా అయితే డివైడ్ చేసుకోవాలి. యాంబిషియస్, మోడరేట్ అండ్ సేఫ్. సో, యాంబిషియస్‌లో ఏంటి అంటే లెట్స్ సే ఒక యూనివర్సిటీకి 10 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అందులో మీరు ఒక 6 రిక్వైర్మెంట్స్ మాత్రమే మీట్ అయితే మీరు ఆ యూనివర్సిటీస్‌ని యాంబిషియస్ కేటగరీకి అయితే వేయొచ్చు. ఇక్కడ మనకి అడ్మిషన్ అనేది పాసిబుల్ అవ్వచ్చు. బట్ నాట్ గ్యారంటీ. ఎందుకంటే మనం అన్ని రిక్వైర్మెంట్స్‌ని మీట్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడరేట్. లెట్స్ సే ఇక్కడ ఔట్ ఆఫ్ 10 మనకి 8 రిక్వైర్మెంట్స్‌ని మనం సాటిస్ఫై చేయగలుగుతున్నాం. సో, యాంబిషియస్‌తో పోలిస్తే మనకి ఇక్కడ కొంచెం బెటర్ అడ్మిషన్ ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేఫ్. సో, ఔట్ ఆఫ్ 10 మనం ఎవ్రీ రిక్వైర్మెంట్‌ని అయితే సాటిస్ఫై చేయగలుగుతున్నాం. సో, 90-99% మనకి ఇక్కడ అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. సో, ఈ విధంగా మీరు మీ యూనివర్సిటీస్‌ని 3 కేటగరీస్‌గా అయితే షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీస్‌ని మీరెప్పుడు షార్ట్ లిస్ట్ చేసేటప్పుడైనా ర్యాంకింగ్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయొద్దు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఎప్పుడైనా యూనివర్సిటీస్‌కి అప్లై చేసేటప్పుడు మీకు వాటి వెబ్‌సైట్స్‌లో గానీ, ఏదైనా ఆర్టికల్స్‌లో గానీ, మీకు యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. లెట్స్ సే ఒక యూనివర్సిటీ క్యూఎస్ ర్యాంకింగ్ 30 ఉంది. ఇంకొక యూనివర్సిటీకి క్యూఎస్ ర్యాంకింగ్ 60 ఉంది. సో, ఇప్పుడు క్యూఎస్ ర్యాంకింగ్ 30 ఉన్నంత మాత్రాన అది మనకి బెటర్ యూనివర్సిటీ అని కాదు. ఎందుకంటే మనం మేజర్‌గా ఫోకస్ చేయాల్సింది కరిక్యులమ్, టోటల్ కాస్ట్, ఇంటర్న్‌షిప్స్ గానీ, స్కాలర్‌షిప్స్ గానీ, ఫండింగ్ గానీ, కెరీర్ ఆపర్చునిటీస్ గానీ, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ గానీ, ఇవన్నీ మనం కన్సిడర్ చేసి మన యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరిక్యులమ్. సో, ఈ కరిక్యులమ్ వచ్చేసి మనం ఏ మేజర్‌లో అయితే చేద్దాం అనుకుంటున్నామో, ఆ మేజర్ రిలేటెడ్‌గా ఆ యూనివర్సిటీ పేజ్‌లో మనకి ఆ కోర్స్ యొక్క కరిక్యులమ్ అయితే ఉంటుంది. అసలు మనం ఏ కోర్సెస్ చేస్తున్నాం, ఏ ఎలెక్టివ్స్ చేయాలి, థీసిస్ చేయాలా, నాన్ థీసిస్ చేయాలా, ప్రాజెక్ట్ చేయాలా, అండ్ క్రెడిట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, కోర్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సో, మీరు మేజర్ ఫిక్స్ అయ్యాక వన్స్ ఇవన్నీ ఒకసారి కరిక్యులమ్ అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. ఎందుకంటే మనకి ఒకే మేజర్‌లో డిఫరెంట్, డిఫరెంట్ కరిక్యులర్స్ అయితే ఉంటాయి. సో, మీకు నచ్చిన కరిక్యులమ్‌నయితే మీరు ఫిక్స్ చేసి అయితే పెట్టుకోవాలి. అండ్ వన్స్ ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి టోటల్ కాస్ట్. లెట్స్ సే ఇప్పుడు మనకొక యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఆ యూనివర్సిటీలో ఫీజ్ వచ్చేసి 30,00,000 ఉంది. బట్ ఆ యూనివర్సిటీ మనకి న్యూయార్క్‌లోనో, కాలిఫోర్నియాలోనో ఉంది. సో, ఇలా ఉంటే మనకి లివింగ్ ఎక్స్‌పెన్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. సో, అప్పుడు మనకి టోటల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో, మీరు అప్లై చేసేటప్పుడే ఆ యూనివర్సిటీ యొక్క లొకేషన్, ఆ యూనివర్సిటీ యొక్క ఎక్స్‌పెన్సెస్ గురించి ప్రాపర్‌గా ఒక ఐడియా అయితే తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాలర్‌షిప్ అండ్ ఫండింగ్స్. మనకు ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏమైనా స్కాలర్‌షిప్స్ ఇస్తున్నారా? మెరిట్ స్కాలర్‌షిప్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ఏ గాని, టీఏ పొజిషన్స్ గాని ఏమైనా ఉన్నాయా? అండ్ గ్రాడ్ అసిస్టెంట్‌షిప్స్ ఏమైనా ఇస్తున్నారా? మనకక్కడ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? సీపీటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? లేవా? సో, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. సో, ఇది ఫిక్స్ అయిపోయాక, సో, ఇప్పుడు చెప్పినవన్నీ మీరు చూసుకున్నాక నెక్స్ట్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, ఎట్ ప్రెజెంట్ మీరు ఫిక్స్ అయిన యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికైతే ట్రై చేయండి. సో, వాళ్ళతో మాట్లాడితే మీకు ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించి చాలా క్లారిటీ అయితే వస్తుంది. ఎట్ ప్రెజెంట్ అక్కడ మార్కెట్ ఎలా ఉంది? ఎట్ ప్రెజెంట్ అక్కడ ఆన్ క్యాంపస్ జాబ్ పరిస్థితి ఏంటి? అసలు కోర్సెస్ పరిస్థితి గానీ, ఎవ్రీథింగ్ మీకు వాళ్ళు చాలా క్లారిటీగా అయితే చెప్తారు. సో, దీనికోసం మీరు వాళ్ళని డైరెక్ట్‌గా లింక్డ్ఇన్‌లో అయితే రీచ్ అవ్వచ్చు. సో, డైరెక్ట్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీ సెర్చ్ చేస్తే మీకు చాలామంది స్టూడెంట్స్ అయితే వస్తూ ఉంటారు. సో, వాళ్ళ అకౌంట్స్‌లోకెళ్ళి వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పంపించి వాళ్ళతో అయితే మాట్లాడండి. సో, నా సజెషన్ ఏంటంటే మీరు మెసేజ్ చేసేటప్పుడు ఏదో జనరిక్‌గా మెసేజ్ చేయకుండా, సో, మీకు నిజంగా ఏదైనా స్పెసిఫిక్ క్వెషన్ ఉంటే
స్పెసిఫిక్ క్వెషన్‌తో అయితే మెన్షన్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా మీకు రిప్లై ఇస్తారు. ఇన్‌కేస్ ఒకరు, ఇద్దరు మీ మెసేజెస్‌కి రిప్లై ఇవ్వకపోయినా కొంచెం పేషెన్స్‌తో వేరే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతూ ఉండండి. సో మీకు వాళ్ళతో మాట్లాడితే పర్ఫెక్ట్ ప్రాపర్ ఐడియా అయితే వస్తుంది ఆ యూనివర్సిటీ గురించి. ఫైనల్‌గా ఇప్పుడు ఇవన్నిటిని డాక్యుమెంట్ చేసుకోవడానికి నేను మీకు ఒక ఎక్సెల్ షీట్ అయితే క్రియేట్ చేశాను. ఆ షీట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఎక్సెల్ షీట్‌ని అయితే వాడుకోవచ్చు. అండ్ మీరు ఎవ్రీ యూనివర్సిటీని అక్కడ లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా నేనిచ్చే ఫైనల్ టిప్ ఏంటి అంటే, మీరు యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ర్యాంకింగ్‌ని మాత్రం ఒక ఫ్యాక్టర్‌లా మాత్రమే కన్సిడర్ చేయండి. డెసిషన్‌లా మాత్రం కన్సిడర్ చేయొద్దు. అండ్ ఓవరాల్‌గా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అయితే ఇది మీకు కంప్లీట్‌గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. బట్ స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో గానీ, లేదా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మీరు పర్సనల్‌గా డీఎం చేయొచ్చు. మీకక్కడ రిప్లై ఇస్తాను. అండ్ కామెంట్ సెక్షన్‌లో కూడా మీకు ఆన్సర్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను అప్లికేషన్ డాక్యుమెంట్స్ మీద వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇన్‌కేస్ మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో కూడా ఎవరైనా మాస్టర్స్‌కొచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బై.